4 ఇడ్లీలకి 12 గ్రాముల ప్రోటీన్ ఈ రెసిపీతో ఈజీగా వస్తుంది. ఇదే బ్యాటర్‌తో మనం మంచిగా ఇడ్లీలు, దోసలు, పొంగడాలు కూడా చేసుకోవచ్చు. మనం నార్మల్‌గా చేసే రాగి ఇడ్లీలో ప్రోటీన్ అనేది 4-5 గ్రామ్సే వస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తాం కాబట్టి. అదే ఈ బ్యాటర్‌లో అయితే ఒక కప్పు రాగులు, మినపప్పు, పెసరపప్పు వేయడం వల్ల కొంత ప్రోటీన్ అనేది మనకి లెంటిల్స్ నుండి వస్తుంది. పన్నీర్, ఎగ్స్, చికెన్, ఫిష్ ఇలా యానిమల్ ఫుడ్స్‌లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ నుంచి కూడా యాడ్ చేసుకోవాలి. మన రెగ్యులర్ మీల్స్‌ని అయితే మనం కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసి ఓన్లీ వాటికే స్టిక్ అవ్వలేం కదా! సో, మన రెగ్యులర్ ఫుడ్స్‌లోనే చిన్న చిన్న చేంజెస్, ఇంగ్రీడియెంట్స్‌ని మార్చుకుంటే ఈజీగా ప్రోటీన్ గోల్స్ అనేవి మీట్ అవ్వచ్చు. ఇది చేసుకోవడం అయితే ఒక కప్పు రాగులకి ఒక కప్పు మినపప్పు, ఇంకో కప్పు పెసరపప్పు వేసి 5-6 గంటలు నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఫర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ కానీ, దోస కానీ, పొంగడాలు కానీ ఏదైనా చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్‌కి అయితే మంచి ఆప్షన్. ఇలాంటి రెసిపీస్ అన్నీ మీరు కూడా మీ డైట్‌లో యాడ్ చేసుకొని ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేయొచ్చు. నా క్లయింట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి రెసిపీస్‌తో.